నమస్తే ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరం కల్తీపాల మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆరిలోవలో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ డీసీపీ లతా మాధురి. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సరఫరా చేసిన డైరీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. అనకాపల్లి జిల్లా నాతవరంలో 1.19 లక్షల విలువైన గంజాయి పట్టివేత. 5 నిందితులు అరెస్ట్, 2 పరార్. టీటీడీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కల్తీ నెయ్యి అంశంపై మంగళవారం అసెంబ్లీ వేదికగా 4 గంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. అన్య మతస్థులకు డిక్లరేషన్ నిబంధన మరింతగా కఠినతరం చేయాలన్న అంశంపై ఈ చర్చ జరగనుంది. అసెంబ్లీ 8వ రోజు సమావేశాలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగాయి. ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించారు. రాజమహేంద్రవరంలో కల్తీపాల మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ చర్చలో భాగంగా రాజమహేంద్రవరం కల్తీపాల అంశంపై సంబంధిత శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరణిచ్చారు. దీనిపై మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చౌడేశ్వరి నగర్, ఫరూక్ నగర్లో కల్తీపాలు తాగి 4 మృతి చెందగా 8 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. వరలక్ష్మి డైరీకి చెందిన కల్తీపాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబు తెలిపారు. బాధ్యులపై సెక్షన్ 194 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. పాల విక్రయదారులు సుమారు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని, ఈ పాలు వినియోగించిన 75 మంది నుండి శాంపిల్స్ కూడా సేకరించి ల్యాబ్కు పంపించామని చెప్పారు. ఆ జిల్లా కలెక్టర్కు నివేదిక కూడా కోరినట్టు చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యవేక్షణ కోసం జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో, ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూపనగర్, ఈ చౌడేశ్వరి నగర్ సంబంధించిన వాటిల్లో 600 ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది. అధ్యక్ష, రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది. ఇది ఒకసారి చూస్తే దేశ కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం, వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 ఇయర్స్ అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు,
దాన్ని ఆధారంగా చేసుకొని 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశమయ్యారు. మంగళవారం నాడు తిరుమలలో అన్ని మతస్థుల ప్రవేశంపై కఠిన చర్యలు తీసుకునేందుకు అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించారు. ఆరిలోవలో మిస్టరీగా మారిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పరిచయస్తుడే ఆమెను మట్టుబెట్టాడని క్రైమ్ డీసీపీ లతా మాదిరి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. మరోవైపు తన కుటుంబాన్ని ఏమీ చేయొద్దంటూ నిందితుడు చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య, దోపిడీ కేసు మిస్టరీ వీడింది. ఈ కేసును ద్వారకా క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత చాకచక్యంగా ఛేదించారు. నిందితుడిని కటకటాల వెనక్కి పంపించారు. అతని వద్ద భారీ నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్లో క్రైమ్ డీసీపీ లతామాధురి, ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, ద్వారకా క్రైమ్ సిఐ చక్రధర్రావులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన దుర్గానగర్ కాలనీలో ఉంటున్న కాపు లక్ష్మి తన నివాసంలోనే దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సిపి బాగ్చి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. టోపీ ధరించి మాస్క్ వేసుకున్న గంగరాజు అనే వ్యక్తిని గుర్తించారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఈ గంగరాజు లక్ష్మిని హత్య చేసి అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులు, బీరువాలోని నగదుతో పరారయ్యాడు. ధన్బాద్, కాశీ, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. సీసీ ఫుటేజీల్లో నిందితుడి ఆచూకీ లభ్యమైనప్పటికీ అది ఎవరనేది తేల్చడంలో పోలీసులు శక్తియుక్తులు ఉపయోగించారు. లక్ష్మికి ఒకసారిగా గంగరాజు కాల్ చేశాడు. అదే కాల్ వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేంత వరకు వెళ్ళింది. బెట్టింగ్కు అలవాటు పడ్డ గంగరాజు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పటికే చీటీలు వేస్తున్న లక్ష్మి భారీగా నగలు ధరించుకుని బయటకు వెళ్లడాన్ని నిందితుడు గుర్తించాడు. ఆమెను హత్య చేసి శరీరంపై ఉన్న బంగారం, నగదుతో పరారయ్యాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి రైల్వే స్టేషన్ వద్ద గంగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 5.5 లక్షల నగదు, బంగారంతో పాటు నేరానికి ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మనకి లొకేషన్ ఇవ్వడానికి వీటికి ఉపయోగపడిందండి. సైంటిఫిక్గా ట్రాక్ చేయడానికి ఉపయోగపడింది మనకి. అది మనం క్లియర్గా చెప్పలేమండి, తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని గొడవలు కూడా జరిగినాయి. తను ఈ అపరిచిత వ్యక్తి అంత ఫ్రీక్వెంట్గా రావడం అనేది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మనకైతే ముద్దాయి చెప్పిందే ఆవిడతో అయితే పరిచయం ఉందని చెప్తున్నాడు. 15 ఏళ్ళుగా మ్యారీడ్ అండి. 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళంతా వేరు కాపురాలు పెట్టారు. వీళ్ళ ఇంట్లో అయితే ఉండరు. ఈమె భర్త మనకి జీవీఎంసీ ఎంప్లాయీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎందులోని జీవీఎంసీ ఎంప్లాయీ. ఆ రోజు కూడా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయనకు కూడా ఈమె ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే లంచ్కి వస్తారని అడగడం జరిగింది. ఈరోజు ఇప్పుడు రావట్లేదని చెప్పడం జరిగింది. ఇంట్లో అయితే ఎవరు లేదు. ఈవిడ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ హత్య చేసి పరారవడం జరిగింది. లేదండి, అది మృతురాలతోటి అంటే ఫస్ట్ చేసింది వేరే నంబర్ నుంచి చేయడం జరిగింది. బట్ అతని ఫోన్ మన ముద్దాయిని పట్టుకున్నప్పుడు అతని పొజిషన్లోంచి ఈ రియల్మీ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను హత్య చేసిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒకటి, అంతకుముందు తాకట్టు పెట్టిన బైక్ ఈవిడ దగ్గర నుంచి పట్టుకెళ్ళి దొంగిలించిన సొమ్ముతోటి మళ్ళీ తాకట్టు విడిపించుకుని దాన్ని వాడి బొబ్బిలి వరకు డ్రైవ్ చేసుకుని వెళ్ళడం కూడా జరిగింది. 3,80,000 అండి. 5,05,000 రికవర్ అయింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ ప్రకారం పోయిందైతే 8,62,500. అని మొత్తం నేను చెప్పింది పోయిన బంగారం, క్యాష్ అంతా కలిపి 8,62,500. అందులో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో 4 బంగారం గాజులు కూడా పోయినాయి అన్నారు. కానీ ఆమె వేసుకోలేదని తెలుస్తుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ గాజులు పోయినట్లయితే తెలియదు. అందుకని మనకి అవి తప్పించి మిగిలిన అన్ని రికవర్ అయినాయి. ఇది ఇలా ఉండగా నిందితుడు గంగరాజు విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. తాను చేసింది తప్పేనని, అప్పుల్లో కూరుకుపోయానని వీడియోలో చెప్పాడు. లక్ష్మీ హత్యకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, వారిని ఏమీ చేయొద్దంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. నేను చేసిన అప్పులకు కానీ దీనికి ఎటువంటి సంబంధం వాళ్ళకి లేదు. వాళ్ళనైతే ఎవరు ఇబ్బందికి గురి చేయొద్దు.
నాతో ఇక్కడితో ఇవన్నీ అయిపోయేవి. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి. నేను లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళైతే ఎవరు ఇబ్బందికి గురి చేయదు. ఇంతవరకు నేను ఏం కోరుకుంటున్నాను, ఎవరికి కూడా వాళ్ళు ఏం అనొద్దు ప్లీజ్. దయచేసి ఇది నేను నా చేసుకున్న తప్పు, వాళ్ళు ఎవరు ఏం అనొద్దు దయచేసి. మీరు ఏం చెప్తారు? పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరంలోని కల్తీపాలు మృతులకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు అసెంబ్లీలో ప్రకటించారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్లో కల్తీపాలు తాగి 4 మృతి చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీపాల ఆరోపణల నేపథ్యంలో పాలు పోసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతుందని, పశువులు వాటి ఆహార శాంపిల్స్ ను సేకరించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. అనధికారికంగా డైరీని ఇప్పటికే సీజ్ చేసినట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆసుపత్రిలో చేరుతున్నారు అని తెలపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగరు, స్వరూప నగర్కు చెందిన వారు ఈ బాధితులందరూ కూడా రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ కోసం. జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో, ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూప నగర్, ఈ చౌడేశ్వర్ నగర్ సంబంధించిన వాటిలో ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలు సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది అధ్యక్ష. ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1.19 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. హరిబాబు అనే పాత నేరస్తుడు ఇందులో కీలక సూత్రధారిగా ఉన్నాడని చెప్పారు.
అల్లూరు జిల్లా ఒంపిలి ఘాట్ రోడ్ నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా తమిళనాడుకు గంజాయి సరఫరా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బొలెరో వాహనంలోని అరలో గంజాయిని తరలిస్తుండగా నాతవరం మండలం ఎదురుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితులను అరెస్టు చేయగా 2 నిందితులు పరారయ్యారు. 2 బొలెరో వాహనాలు, 1 కారు, మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. నాతవరం పోలీస్ స్టేషన్ వెదురుపల్లి గ్రామం వద్ద ఈరోజు ఎర్లీ అవర్స్ నాతవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, 1 కారు, 1 మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందనమాట. టోటల్గా A1 హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు, చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోలుగుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీళ్ళతోటి అందరితోటి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని ఈయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్నీ కొన్నాడండి. వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి, ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్స్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి బొలెరో వ్యాన్స్ కొనిచ్చాడండి ఈ హరిబాబు. కొనిచ్చి వాటికి ఫైనాన్స్ అమౌంట్ అది కూడా ఈయనే మెయింటైన్ చేస్తున్నాడు. వెహికల్స్ మటుకు ఈ బొంజుబాబు పేరు మీద, దావీదు పేరు మీద ఉన్నాయి, వీళ్ళిద్దరి పేరు మీద. ఈ కొన్న బొలెరో వెహికల్స్కి 2 వెహికల్స్కి కూడా సీక్రెట్ సెల్ఫ్లు తయారు చేశారు, కంపార్ట్మెంట్స్ తయారు చేశారు గాంజా రవాణా కోసం అని చెప్పేసి తయారు చేసి ఈ విధంగా చాలాసార్లు వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏజెన్సీలోని మన ఒరిస్సాలో ప్రొక్యూర్ చేయడం, ఇది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అలాగే అక్కడి నుంచి అంతాడ, రత్నంపేట, ఆడాకుల మీదుగా మన ఏరియా, మన అనకాపల్లి డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడి నుంచి అన్నవరం మీదుగా కత్తిపూడి వెళ్ళిన తర్వాత కత్తిపూడి నుంచి ఇంకా అక్కడి నుంచి దిండిగల్ తీసుకెళ్తున్నాడండి. ఈసారికి అయితే దిండిగల్ తీసుకెళ్తున్నాడు. మన టీం అంతా కూడా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 5 వ్యక్తుల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి మీడియేటర్ సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగిందండి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అట్లాగే ఇంకా 2 ముద్దాయిల్ని, మాచవరపు ప్రసాద్ అండ్ వంతల ఇలియా, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసులో అయితే ఈ 168 కేజీల గంజాయి, అలాగే బొలెరో వాహనాలు 2, 1 కారు, మోటార్ సైకిల్ మరియు 9 సెల్ ఫోన్లు, టోటల్ ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,19 lakhs రూపీస్ ఉంది వీటన్నిటి కూడాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ అరెస్ట్ అయ్యాడు. నర్సీపట్నం యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఖాతాదారుల ఏటీఎం కార్డులను మార్పు చేస్తూ నగదు చోరీ చేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన వీరయ్య చౌదరిని పట్టుకున్నారు. నిందితుడిపై 9 ఏటీఎం చోరీ కేసులు ఉన్నాయి. నిందితుడి నుండి 9,000 నగదు, సెల్ ఫోన్, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి ఈయన దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్ ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేశాడు. ట్రై చేస్తే అది రాలేదు. ఏదో బ్యాంక్లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు ఇప్పుడు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఒక 3-4 days తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి ఏటీఎం పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చిందన్నమాట. ఎందుకు తక్కువ వచ్చిందంటే ఇమీడియట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ఏటీఎం కార్డు ఇచ్చి తీస్తానని చెప్తే పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేసాడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక స్పెషల్గా ఒక టీంని కూడా దీని గురించి ఫామ్ చేశారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ సహాయంతో ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసి మువ్వా వీరయ్య చౌదరి సన్నా హరిబాబు, వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పర్చూరి మండలం, ప్రకాశం జిల్లా,
ఈయన నేటివ్ ప్లేస్ అండి అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా మరిపాలెం ఏరియాలో అక్కడ రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్తో వీడు అక్కడ అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన తాలూకా సెల్ ఫోను, ఆయన దగ్గర నుంచి ఒక 9 ATM కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఒరిజినల్ కార్డు నేను కన్సీల్ చేసి ఈయన దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డు తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డుని ఈయన ఎవరైతే ATM హోల్డర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా చీట్ చేస్తుంటాడు ఈయనకి ఇప్పటి వరకు మా తాలూకా రికార్డులు వెరిఫై చేస్తే ఆల్రెడీ 19 కేసులు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువంటి కేసులు 19 కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్రాగేషన్లో ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేస్తే చాలా పోలీస్ స్టేషన్ కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. మనకి మన రేంజ్ దగ్గరకు వచ్చరికి ఆమదాల వలస పోలీస్ స్టేషను, పాలకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఆమదాల వలసలో ఒక 40,000 రూపీసు, పాలకొండలో 50,000 రూపీసు, అట్లాగే ఏలూరులో ఒక 50,000 రూపీసు, తునిలో ఒక 40,000 రూపీసు, మిర్యాలగూడలో ఒక 2 కేసులు ఉన్నాయండి. జనగాంలో కూడా ఒక కేసు, కాదీపేటలో ఒక కేసులో ఇప్పుడు ఈయన వాంటెడ్ అక్యూజర్ అనమాట. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా PT వారెంట్ కనెక్ట్ చేసుకొని వీడిని తీసుకొని వెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మంచి స్పందన వచ్చింది. PGRS లో ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్ కేతన్ గారు విన్నవించుకున్నారు. సమస్యలను సావధానంగా విన్న కమిషనర్ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య, టౌన్ ప్లానింగ్, నీటి సరఫరా, వీధి దీపాలు, రెవెన్యూ, UCD, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందాయి. ఇదే తరహాలో పునర్వ్యవస్థీకరించిన 10 జోన్లలో PGRS నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. తొలి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,31,171 మంది కాగా ద్వితీయ సంవత్సరం 5,26,141 మంది పరీక్షలు రాస్తున్నారు. మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,531 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ CCTV కెమెరాల నిఘా, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా స్థాయి పరీక్షా కమిటీలు, ఫ్లైయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడిగా మారింది. గంట ముందుగానే విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఎగ్జామ్ రాసేందుకు అనుమతించారు. కొందరు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా హాజరు కావడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం NSS ఆధ్వర్యంలో రుషికొండ బీచ్ లో మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం విద్యార్థులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలలోని సుమారు 400 మంది విద్యార్థులు NSS వాలంటీర్లో పాల్గొన్నారు. మెరైన్ పోలీస్ స్టేషన్ CI శ్రీనివాస్ హాజరయ్యారు.
విద్యార్థులను తీర ప్రాంతంలోని చెత్తా చెదారాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిఐ శ్రీనివాస్ అన్నారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గీతం అడ్మిషన్స్ డైరెక్టర్ జగదీష్, ఆర్ సాయి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్విజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళిపోయారు. సముద్రం కొంచెం డేంజర్గా ఉంటుంది, చాలా డేంజర్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో 1-2 ఇన్సిడెంట్ ఇట్లా జరిగాయి. ఇంకొకరు కూడా వెళ్ళిపోతే మన మంచిగా మన వాళ్ళు ఇక్కడి నుంచి షిప్లో వెళ్ళి వాళ్ళు కాపాడదు. ఆల్టర్నేటివ్ ప్లేస్. సో దయతో ప్రదేశాల్లో ఎవరు పోలీసులు ఉండరు కదా, అటువంటి ప్రదేశాల్లో వెళ్ళి స్నానాలకు అట్లాంటి ఆలోచన లేకుండా ఏదైనా ఉంటే అందరూ వెళ్ళే ప్రదేశానికి వెళ్ళండి. లేదా తల్లిదండ్రులతోని మీ పెద్దవారితో రండి తప్ప సముద్రం ఏరియాలోకి ఎట్టి పరిస్థితిలో మీరు మీ వయసులో అన్నోన్ ఏరియాస్కి వెళ్ళవద్దు. వెళ్తే అక్కడ రిప్ కరెంట్ అని ఉంటుంది. రిప్ కరెంట్ అంటే ఏంటంటే ఇలా వచ్చి మన కెరటాలు లాక్కి వెళ్ళిపోతాయి. అంటే అది మనకు తెలియని విధంగా ఉంటుంది అది. సో రిప్ కరెంట్కి ఇది అవ్వద్దు. దయతో ఇటువంటి తెలియని తర్వాత మీరు సముద్రంలో ఎక్కడో వెళ్ళొద్దు. వెళ్ళాలనుకుంటే సముద్రంకి రావాలనుకుంటే ఇటువంటి రికగ్నైజ్డ్ బీచెస్కి రండి. ఇక్కడ అందరూ ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అన్నీ ఉంటాయి. ఆ పరంగా ఫాలో అయ్యి మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి తప్ప అంత తెలియని ఏరియాలకు మీరు వెళ్ళి అది ప్రమాదకరాన్ని మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అమ్మా, ఇది ఆలోచించండి. డ్రగ్స్ అంటే అవి చాలా డేంజరస్. అది మీ అందరికీ నార్మల్గా తెలుస్తుంది. డ్రగ్స్ అంటే డేంజరస్, చాలా డేంజరస్. అది డేంజరస్ ఎలా ఉంటుందంటే డ్రగ్స్ అంటే ఎక్కడో ఉండవమ్మా. మీరు జస్ట్ సిగరెట్లు తాగుతారు, ఆ సిగరెట్లో ఉంటుంది. లేకపోతే ఎవడో తెలియని కుర్రవాడు వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ ఊర్లోనో ఎక్కడో దగ్గర చిన్న ఎడిక్ట్ అవుతారు. కుర్రవాడు వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ ఊర్లోనో ఎక్కడో దగ్గర చిన్న ఎడిక్ట్ అవుతారు. ఎవడో తెచ్చి పడితే కిల్లీ షాప్లోనే ఎక్కడో అమ్మడం జరుగుతుంది. అది చిన్న దిల్లా ఉంటుంది. సో అటువంటి దాన్ని తెచ్చి రాష్ట్రంలో పలు చోట్ల హ్యాపీ సండే కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నివాసిత సంక్షేమ సంఘాలు, ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పౌరుల శ్రేయస్సు, ఆరోగ్యకర జీవన శైలిని పెంపొందించేందుకు హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో జరిగే హ్యాపీ సండే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. పోరాటాల ఫలితంగా వచ్చిన ప్రయోజనాలను కూడా అమలు చేయకుండా అరాకొరా జీతాలతో పనిచేయించుకుంటున్నారని యూనియన్ నాయకురాలు రాధానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం పెంచి ఇంటికెళ్లాక కూడా యాప్లో పనిచేయమని భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న కారణాలకే మెమోలు ఇచ్చి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు.
పని ఎక్కువ వేతనం తక్కువ అంటూ ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్ళినా కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. యాప్ల్లో వర్క్ చేయమంటున్నారు. అదే అరగంట గంట లేటుగా వెళ్తే వాళ్ళ మీద మెమోలు జారీ చేయడాలు, వాళ్ళకి ఉద్యోగుల నుండి తొలగించడాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఎప్పుడైతే పిలుపునిస్తామో సమ్మెకి ఆ రోజు చర్చలు అని చెప్పేసి మళ్ళీ ఆ చర్చలు ఎన్నోసార్లు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన నుండి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అవి విఫలమయ్యాయి తప్పించి సఫలం అవ్వలేదు. ఈరోజు ఈ మెయిన్ డిమాండ్స్ ఏమున్నాయని చెప్తే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఖచ్చితంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏపీ అంగన్వాడీలుగా ఇంకా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ప్రతి మనిషికి కూడా పిఎఫ్ గ్రాడ్యుయేట్ అనేది ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడికి కూడా ఈరోజు వర్తింపజేస్తున్నారు. ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న అంగన్వాడీలకి ఈ పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఈఎస్ఐ అనేది కనీసం ఇవ్వాలి, కనీసం కార్మిక చట్టమైన అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ అంగన్వాడీ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఉద్యోగ భద్రత ఏ రోజు తీసేస్తారో తుమ్ముతో ఊడిపోయే ముక్కులాగా అలాంటి పరిస్థితి ఈరోజు అంగన్వాడీ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అలాంటి పరిస్థితి లేకుండా ఉద్యోగ భద్రత అనేది అంగన్వాడీలని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మే నెలలో వేసవి సెలవులు ప్రతి ఒక్కరికి చంటి పిల్లలు ఇప్పుడు మామూలు స్కూల్స్కి, ఎలిమెంటరీ స్కూల్స్కి, హై స్కూల్స్కి కూడా ఉండే వేసవి సెలవులు అంగన్వాడీలకి ఎందుకు వర్తింపు చేయదు? ఎందుకంటే విద్య అనేది అందులో కూడా ఒక సర్వీస్ ఉంది. మరి పసిపిల్లలకి ఎండలు ఉండవా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పోషక విలువలు ఈరోజు ఐసీడీఎస్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీల మీద రుద్ది వాళ్ళకి పని భారం పెంచుతున్నారే తప్పించి ఐసీడీఎస్ లక్ష్యాన్ని ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోండి అని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఐసీడీఎస్ లక్ష్యం అంటే ఈరోజు శిశుమరణాలని శిశుమరణాలని తగ్గించేందుకు పెట్టేది ఈ ఐసీడీఎస్ లక్ష్యాన్ని పక్కదావ పెట్టించి రకరకాల యాప్లు తెచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈరోజు సతమతం అయ్యే టైప్గా ఈ అంగన్వాడీలు ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగా పనిచేస్తుంటే వాళ్ళకి లక్షల జీతాలు వచ్చిన అరాకొరా జీతంతో ఈ 11,500తోటే ఈరోజు కాలం వెళ్ళబుచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి పని భారాన్ని తగ్గించండి. అలాగే వీళ్ళకి వేతనాలు, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి. పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఈఎస్ఐ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి. వీళ్ళు ఈరోజు రిటైర్మెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి తల మీద కొంగు వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితే కానీ ₹1 చేతికిచ్చే పరిస్థితి లేదు. గ్రాడ్యుయేట్ అమలు చేసేసామని చెప్పేసి మొన్న ఇదే కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది, కానీ అది గ్రాడ్యుయేట్ కాదు. దయచేసి మీరందరూ మీడియా సోదరులారా వినండి, అదైతే గ్రాడ్యుయేట్ కాదు. ఏదో 1,40,000 అని చెప్తే అది గ్రాడ్యుయేట్ ఎలా అవుతుంది? గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే కార్మికులు కావచ్చు, గ్రాడ్యుయేట్ తీసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ అంటే దాన్ని ఆ పర్సంటేజ్ బేస్ చేసి దాని మీద గ్రాడ్యుయేట్ అంటున్నారు. ఇంత అని ఫిక్స్ చేయడం ఉండదు కదా గ్రాడ్యుయేట్ అనేది. పసిపాప పునర్వికకు ప్రాణదానం చేయాలని విరాళాలు కోరుతూ హెల్ప్ గైస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పారిశ్రామికవాడ సింధియా నుంచి గాజువాక వరకు విరాళాలు సేకరించారు. 3.5 కిలోల బరువుతో పుట్టిన చిన్నారి 6 నెలలైనా శరీరం కదిలించకపోవడంతో వైద్యులకు, తల్లిదండ్రులకు చూపించారు. 16 కోట్ల విలువ చేసి ఇంజెక్షన్ చేస్తే పాప బ్రతుకుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో హెల్ప్ గైస్ కూడా విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మధు, సభ్యులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో మన హెల్ప్ గైస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ పునర్విక అనే పాపకి ప్రాణదానం చేసే క్రమంలో మా వంతు సాయంగా ఈరోజు ర్యాలీగా ప్రతి ఒక్కరి దగ్గరికి డొనేషన్ కోసం అని చెప్పి తరలి వెళ్ళాము. ప్రతి ఒక్క షాపు మన ఇండస్ట్రియల్ బెల్ట్లో డిపో దగ్గర నుండి సిండియా వరకు ఇలా డొనేషన్ చేస్తూ ఆ వచ్చిన మనీ అనేది వాళ్ళ ఫ్యామిలీకి మేము సెండ్ చేయడం జరుగుతుంది అకౌంట్ ద్వారా. సో ఇదేంటంటే 16 కోట్ల ఇంజెక్షన్ అనగానే ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలాంటి సమస్య కూడా మెడికల్లో ఉంటుందా అనేది. కానీ ఇటువంటిది ఎవరికి రాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా హెల్ప్ గైస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 2012 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాల్లో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ సుమారు 100 మంది యువత ఈరోజు రోడ్డెక్కి పాప కోసం నినాదాలు చేస్తూ ఈ డొనేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ పాపకి ప్రాణంకి ఏ హాని కలగకూడదని మా అందరూ ఆకాంక్ష. నమస్కారం. ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈపీలోని హిడెన్ స్ప్రౌట్ స్పెషల్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వితరణ చేశారు. తొలుత బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పిల్లలకు తాము చేతులతో భోజనాన్ని వడ్డించడం ఎంతో సంతృప్తినిచ్చిందని విశ్రాంత ఉద్యోగులు అన్నారు. డాక్టర్ సీతారామయ్యకు నివాళులు అర్పిస్తూ పిల్లలకు భోజనాన్ని వితరణ చేసిన ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసుదేవమూర్తి, ఆర్వి రవికుమార్, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు టిట్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించాలని కోరుతూ గాజువాక జోన్ పీజేఆర్ఎస్ లో వినతి పత్రం అందజేశారు. 76వ వార్డు బీజేపీ అధ్యక్షుడు జీలకర్ర రమణ ఆధ్వర్యంలో జెడ్సీ శేషాద్రికి వినతి పత్రం అందజేశారు. ఈ వార్డుకు చెందిన దివ్యాంగురాలు కృష్ణవేణికి బర్మా కాలనీలో, టిట్కో కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వాలని కోరారు. మంగళంపాలెంలో ఆమెకు 3వ ఫ్లోర్ కేటాయించారని ఎమ్మెల్యే ఆదేశాలించినా కింది స్థాయి సిబ్బంది కింది ఫ్లోర్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని జీలకర్ర రమణ అన్నారు. నేను టిట్కో హౌస్ కోసం పెట్టుకున్నాను. దానికోసం 3 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతుంటే నాకేమో ఇది మంగళపాలెం 3rd ఫ్లోర్ లో వచ్చింది. దానికోసం నేను ఎమ్మెల్యే గారి దగ్గర చాలా సార్లు తిరిగాను. మొన్న 21వ తేదీన బర్మా కాలనీలో ఉన్న టిట్కో హౌస్ తాళాలు హ్యాండ్ఓవర్ చేయడానికి వచ్చారు. హ్యాండ్ఓవర్ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే గారికి కనిపించాను. అతనేమో నా దగ్గర 3 సంవత్సరాలు తిరుగుతుంది. జీలకర్ర రమణయ్య కూడా మా వికలాంగులకి గ్రౌండ్ ఫ్లోర్లు ఇవ్వాలని వాళ్ళతో మాట్లాడారు. తర్వాత పల్లా సింగ్ రాష్ట్ర అధ్యక్షులు గారు ఈవిడికి ఇక్కడే ఇవ్వాలి, అక్కడికి ఏమి వెళ్తారు అనేసి ఆయన స్పందించారు. గమనం సింగ్ గారు కూడా చెప్పారు, ఇలాంటి వాళ్ళకి ఇక్కడే ఇవ్వాలన్నయ్య అని కూడా చెప్పారు. అందరూ కూడా నా కోసం ఒక మాటగా స్పందించారు. స్పందిస్తే అక్కడికక్కడే రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడే ఈ గ్రౌండ్ ఫ్లోరే ఇవ్వాలని చెప్పారు. అలాగే దివ్యాంగుల దినోత్సవం రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3వ తేదీన వెల్లడించారు, దివ్యాంగులకి గ్రౌండ్ ఫ్లోర్ టిట్కో హౌస్ ఇవ్వాలి అని వారేమో వెల్లడించడం తోటి నాయకులందరూ ఆ విషయాన్ని స్పందించారు. ఈ రోజు నేను కమిషనర్ గారి దగ్గరికి వచ్చాను. ఆయన కూడా తప్పకుండా చేస్తామని మాట ఇచ్చారు. వెళ్ళడం జరిగింది కృష్ణవేణి దివ్యాంగుల కృష్ణవేణి కోసం. ఏదైతే 21వ తారీఖు మనకి 76వ వార్డులో టిస్కో బిల్డింగ్ మనకి ఓపెనింగ్ వచ్చిన మన ఎమ్మెల్యే గారు, మన టీడీపీ అధ్యక్షులు మరియు మన గాజువాక ఎమ్మెల్యే గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం రోజు అనౌన్స్మెంట్ ఏదైతే అనౌన్స్ చేశారో ముఖ్యమంత్రి గారు, అది శ్వాస తప్పించుకుంటుగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వెంటనే కృష్ణవేణి గారికి కిందనున్న ఇక్కడ 76వ వార్డులో ఉన్న బర్మా కాలనీ కిందని కేటాయించమని జగన్ అందరూ పక్షాన్ని చెప్పడం జరిగింది. అదే కారణంగా ఈ రోజు మన కమిషనర్ దగ్గరికి వచ్చి మన ఒక లెటర్ ఇచ్చి ఈ కృష్ణవేణి గారిని తీసుకొచ్చి మన ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరం కల్తీపాల మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆరిలోవలో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ డీసీపీ లతా మాధురి. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సరఫరా చేసిన డైరీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. అనకాపల్లి జిల్లా నాతవరంలో 1.19 లక్షల విలువైన గంజాయి పట్టివేత. 5 నిందితులు అరెస్ట్, 2 పరార్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.